ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు మూవీటెక్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనీ హిస్ట్ వెబ్ సిరీస్ రివ్యూ. సో ఫ్రెండ్స్, మీరు లాస్ట్ టైం ఒక దొంగతనాలకు సంబంధించి, దోపిడీలకు సంబంధించి ఏ వెబ్ సిరీస్ ఆర్ మూవీ చూసారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే తెలుసుకుంటాను. ఎందుకంటే నేనైతే లాస్ట్ టైం చూసింది ఈ మనీ హిస్టే. సో ఇది చూసి చాలా ఇయర్స్ అయింది. బట్ దాని తర్వాత అలాంటి ఎక్స్పీరియన్స్ పొందింది లేదు. అలాగే దానికి సంబంధించి ఆర్ ట్రైలర్, అలాగే సేమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి వెబ్ సిరీస్కి సంబంధించిన, మూవీస్కి సంబంధించిన ట్రైలర్ కూడా చూసింది లేదు. అంటే అంతలా ఈ వెబ్ సిరీస్ అనేది నేను కట్టుపడేసింది. సో నిజానికి చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ అనేది 2017లో స్టార్ట్ అయింది. సో ఈ సిరీస్ లో చూసుకుంటే మనం దాదాపు 5 సీజన్స్ అయితే ఉన్నాయి. 2021లో లాస్ట్ సీజన్ అయితే వచ్చింది. దాంతో ఈ మనీ హిస్ట్ అనే ఎరా అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ ఒక్కడైతే చెప్తాను, మీరు ఎప్పటివరకు ఎన్ని సినిమాలు లేదా వెబ్ సిరీస్ ఈ దోపిడీ దొంగతనాలకు సంబంధించి చూసారో అవన్నిటిని చెరిపేసి ఇది మొదటి స్థానంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు కూడాను. అంత బాగా ఈ మనీ హిస్ట్ అనే వెబ్ సిరీస్ ని డిజైన్ చేశారు. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. ఆ విధంగా అయితే ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంది ఈ సిరీస్ లో. సో మెయిన్ గా ఒక క్యారెక్టర్ అయితే ఉంటది. సో అది మనకి స్టార్టింగ్ స్టేజ్ లోనే తెలుస్తుందిలేండి. ప్రొఫెసర్ అని ఒక క్యారెక్టర్ అయితే ఉంటాడు. సో అంత బ్రిలియంట్ మైండ్ ని నేను ఏ వెబ్ సిరీస్ లోను ఆర్ మూవీస్ లోను చూడలేదు. సో ఒక ప్లాన్ ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి ఒక పర్ఫెక్ట్ ప్లాన్, అంటే రాబరీ ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకుని తను రంగంలోకి దిగుతాడు. అసలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి స్టోరీ, స్క్రీన్ ప్లే అనేది అసలు ఫుల్ రేజ్ లోను లాస్ట్ వరకు కూడా. అలాగే మనకి ఈ సిరీస్ కి సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్, అంటే సీజన్ 5 వాల్యూమ్ 2 లో లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా మనకి ఎక్కడా కూడా డౌన్ అయితే అవ్వదో ఆ విధంగా అయితే ఉంటది. మీరు సిరీస్ మొత్తం ఖచ్చితంగా చూసేస్తారు. అంటే మీరు ఫస్ట్ సీజన్ లో ఒక 2 ఎపిసోడ్స్ చూసారంటే ఈ 5 సీజన్స్ ని కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తారు. అంత బాగా అయితే మిమ్మల్ని అలరిస్తాయి. సో దాంతో పాటు కొన్ని క్యారెక్టర్స్, అంటే నేను చెప్పాలనుకోవట్లేదు, కొన్ని క్యారెక్టర్స్ అనేవి, మెయిన్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. వాటి పేర్లు కూడా టోక్యో, బెర్లిన్, సో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఇవి కొన్ని స్టేట్స్ పేర్లు లాగా, సిటీస్ పేర్లు లాగా ఉన్నాయా, ఇవి ఈ నేమ్స్ అనేవి ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. బట్ మీరు ఈ సిరీస్ చూడడం స్టార్ట్ చేయండి, అది ఎందుకని మీకే తెలుస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది అందరూ చూసేది అయితే కాదు, అబోవ్ 18+ మాత్రమే చూడాలి. ఎందుకంటే దీంట్లో కంప్లీట్ న్యూడ్ సీన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు వైలెన్స్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు అడల్ట్ సీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో 18+ మాత్రమే చూడాలి, బిలో 18 చూడకూడదు. అండ్ నేను ఇప్పటి వరకు ఎన్ని వెబ్ సిరీస్లు ఆర్ మూవీస్ చూసానో వాటితో పోలిస్తే ఈ సిరీస్ లో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే, ఈ సిరీస్ లో వాడిన కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో నేనైతే నా జీవితంలో చూడలేదు. అంటే అంతలాగా ఫేమస్ అవడం కాస్ట్యూమ్స్. అంటే మనకి డార్క్ నైట్ అనే మూవీ ఉంది హాలీవుడ్ లో, డీసీకి సంబంధించింది. ఆ మూవీలో జోకర్ గెటప్, ఆ జోకర్ ఫేస్ అనేది, అలాగే ఆ జోకర్ అనే నేమ్ గాని, తన క్యారెక్టర్ గాని ఎంత ఫేమస్ అయిందో దానికి డబల్ ఫేమస్ అయితే ఈ మనీ హిస్ట్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అయితే అయినాయి. లైక్ మనకి రీసెంట్ టైమ్స్ లో, అంటే వెడ్నెస్డే అనే సిరీస్ లో యాడమ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, అంటే యూనిక్ స్టైల్ ఇంకెవరు కాపీ చేయలేరు అనే టైప్ లో ఈ మనీ హిస్ట్ అనే వెబ్ సిరీస్ లో ఈ కాస్ట్యూమ్స్ అనేవి అంతే ఫేమస్ అయినాయి. నేను ఫైనల్ గా ఒకటే చెప్తాను, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం రాబరీ పైన తీసిన ఒక వెబ్ సిరీస్ అనమాట. చాలా మస్ట్ వాచ్. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా చూసి ఉండని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా చూడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అవ్వరు, అదైతే పక్కా, నాది గ్యారంటీ. బట్ నేను చెప్పిన ప్రికాషన్స్ అనేవి తీసుకుని చూడండి, అప్పుడే మీరు సేఫ్ అనమాట. మాక్సిమం ఈ సిరీస్ ని ఫ్రెండ్స్ తో కలిసి చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ బ్రెయిన్ కూడా కొంచెం పదును పెట్టినట్టు ఉంటుంది. ఈ సిరీస్ లో కొన్ని అలాంటి లాజికల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది గెస్ట్ చేయించే విధంగా అయితే ఉంటుంది స్టోరీ. సో మీరు గెస్ట్ చేస్తారో లేదో అనేది మీరే చెక్ చేసుకోండి. ఈ సిరీస్ ని, ఈ వెబ్ సిరీస్ ని టోటల్ 5 సీజన్స్ ని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.